కీర్తనలు 136వ కీర్తనలో దాన్ని బట్టి దేవుని ప్రభువును మహింపరచుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముడును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో దేవుడు ఎటువంటి వాడో అక్కడ వివరిస్తున్నాడు. దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క శక్తి, యెహోవా లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు ఎలాగున్నాయో కీర్తనలో రాయబడ్డాయి. ఆయన ఎటువంటి వాడట? ఆయన దయాళుడు. గాడ్ ఈజ్ ఏ మెర్సిఫుల్ గాడ్. దేవుడు దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు 2 రకాలుగా ఉంటాయి. దాన్ని బైబిల్ కాలేజీలో సిస్టమాటిక్ థియాలజీ అనే సబ్జెక్ట్, వేదాంత పుస్తకము, థియాలజీ, వేదాంతము, క్రమబద్ధమైన వేదాంతం అనే సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అనే టాపిక్ ఉంటుంది. దేవుని యొక్క సిద్ధాంతం అని. ఆ టాపిక్లో దేవుని గుణలక్షణాల గురించి చెప్తూ ఉంటాం. యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణలక్షణాలు. అందులో ఎసెన్షియల్ యాట్రిబ్యూట్స్, మారల్ యాట్రిబ్యూట్స్ అని 2 రకాలుగా ఉంటాయి. ఎసెన్షియల్ యాట్రిబ్యూట్స్ అంటే దేవునికి ఉండవలసిన లక్షణాలు. దేవుడు అంటే ఆయనకి ఏ లక్షణాలు ఉండాలో అవి అవసరమైన లక్షణాలు, తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలను ఎసెన్షియల్ యాట్రిబ్యూట్స్ అంటారు. అవి అంటే గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్. దేవుడు సర్వజ్ఞాని, సర్వమును ఎరిగినవాడు. ఈజ్ ది ఆల్ నోయింగ్ గాడ్. సర్వమును ఎరిగినటువంటి దేవుడు అంటే ప్రతి ఒక్కరిలో ఏ ఏ ఆలోచనలు ఉన్నాయో, మన ఆలోచనలు ఎలా పరుగులెడుతూ ఉన్నాయో, మన తలంపులను, మన ఉద్దేశములను ఎరిగినవాడు, సమస్తమును ఎరిగినవాడు. ఆయనకంటూ ఏది కూడా మరుగై ఉండలేదు. సో ఈజ్ ది ఓమ్నిసెంట్ గాడ్. దేవుడు అంటే సమస్తమును ఎరిగిన వాడై ఉండాలి. ఆయనే సర్వ జ్ఞాని అంటారు, సర్వమును ఎరిగినవాడు. రెండవదిగా గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్. ఓమ్నిపొటెంట్ అంటే దేవుడు సర్వమును శక్తి కలిగిన వాడు. ఓమ్నిపొటెంట్. ఆయన సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అంటే ఆయన సామర్థ్యము కలిగిన వాడు. ఏ కార్యము చేయుటికైనా శక్తి కలిగిన వాడు. సముద్రమును 2 పాయలు చేయడానికి శక్తి కలిగిన వాడు. ఆయన బాహుబలము చేత సముద్రమును 2 పాయలుగా చేస్తున్నాడని వాక్యం చెప్తోంది. ఆయన బలము చేత గాలి తుఫానులు అణిచివేయబడ్డాయి. ఆయనలో ఉన్న శక్తి బలము చేత దురాత్మలు పారిపోతూ ఉన్నాయి. చీకటి శక్తులు లయపరచబడుతున్నాయి. సో దేర్ ఈజ్ ఎ పవర్ ఇన్ హిమ్. ఆయనలో శక్తి ఉంది. శక్తిమంతుడు అంటే ఓమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు. సాతాను శక్తిమంతుడే, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. సాటన్ ఇస్ మైటీ బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. సాతాను కేవలము శక్తిమంతుడైతే దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పిన గట్టిగా. కాబట్టి దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన అరణ్యములో
నదులను పారచేయువాడు, ఎడారులలో నీళ్లను కలుగు చేయువాడు. ఆయనకి సమస్తమును సాధ్యమే. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. సో గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిప్రెసెంట్. దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వాంతరవ్యామి. దేవుడు ఎవరు చెప్పండి? సర్వాంతర్యామి. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. దేవుడు సర్వమును వ్యాపించి ఉన్నవాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నవాడు అన్ని సంఘములలో ఉన్నాడు. ఇప్పుడు మన ప్రార్థన చేస్తున్న మన మధ్యలో ఉన్నవాడు ఎక్కడ అమెరికాలో కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇండియాలో కావచ్చు, అన్ని దేశములలో కూడా ఆయన సన్నిధి కనబడుతుంది. ఆయన ఆత్మ అక్కడ సంచారం చేస్తూ ఉంటుంది. అందుచేతనే ఆయన నీవు ఆకాశమునికి ఎక్కన నేను అక్కడ ఉన్నాను, భూమి క్రిందకి వెళ్ళిన నేను అక్కడ ఉన్నాను, పాతాళముకు దిగిపోయినను నేను అక్కడ ఉన్నాను అంటాడు దేవుడు. సో గాడ్ ఈజ్ ఓమ్నిప్రెసెంట్. దేవుడు సర్వమును వ్యాపించున్నటువంటి వాడు. ఈజ్ ఎవ్రీవేర్. నాలుగవదిగా గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. దేవుడు అంటే మార్పు లేనివాడు, అన్చేంజబుల్ గాడ్. దేవుడు మార్పు లేనివాడు. ఈజ్ ద సేమ్ యస్టర్డే, టుడే అండ్ ఫరెవర్. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అన్ని సమయములలో ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. గట్టిగా ఇవన్నీ కూడా దేవునికి ఉండవలసిన లక్షణాలు. కాబట్టి దేవుడు అంటే ఇటువంటి లక్షణాలు కలిగిన వారినే దేవుడు అంటాడు. దేవుడంటే ఆయన సర్వమును ఎరిగిన వాడై ఉండాలి, సర్వాంతర్యామి, సర్వమును వ్యాపించేవాడై ఉండాలి, సర్వశక్తిమంతుడై ఉండాలి. దేవుడంటే మార్పు లేని వాడై ఉండాలి, అన్చేంజబుల్ గాడ్. రోజుకో యాసం వేసుకున్నవాడు కాదు దేవుడు. మనుషులను చూసి మారిపోయేవాడు కాడు దేవుడు. రకరకాల రంగులతో తిరిగేవాడు కాదు దేవుడు. దేవుడు అంటే ఆత్మస్వరూపి, ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. అందుచేతనే ఆయనకు ఎసెన్షియల్ అట్రిబ్యూట్స్ అనేటువంటి గుణలక్షణాలు ఆయనకు ఉన్నాయి. దేవునికి ఉండవలసిన లక్షణాలు దేవునికి ఉన్నాయి. అందుచేతనే ఆయన సజీవుడని పిలువబడ్డాడు. ఆయన పేరే ప్రభువైన యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడినటువంటి కీర్తన 136వ కీర్తనలో చూస్తున్నప్పుడు అక్కడ కొన్ని మోరల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. మోరల్ అట్రిబ్యూట్స్ అంటే దేవునికి ఉండవలసిన నీతి లక్షణాలు. పై చెప్పిన లక్షణాలు ఏమిటంటే ఆయనకున్న కాలిబర్, కెపాసిటీ, సామర్థ్యం గురించి సృష్టి యావత్తు కూడా తన స్వాధీనంలో ఉంచుకొనుటకు ఉండవలసిన లక్షణాలు అవి. ఇప్పుడు చూడబోతున్నటువంటి మోరల్ అట్రిబ్యూట్స్లో, నీతి లక్షణాలలో ఏమి కనబడుతున్నాయంటే నైతిక విలువలు, నైతిక లక్షణాలు, నీతి లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. గాడ్ ఈజ్ మెర్సిఫుల్. దేవుడు దయాళుడు. హల్లెలూయా. దేవుడు దయాళుడు. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన దయాళుడు, మనుషుల మీద దయ చూపించేవాడు. బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్కచెండ్రులు మన మీద దయ చూపించకపోయినా, కుటుంబ సభ్యులే మన మీద దయ చూపించకపోయినా, జీవగల దేవుడైన యెహోవా ప్రభువైన యేసు క్రీస్తు మన పట్ల ఆయన దయా, కరుణ, ప్రేమను, తన వాత్సల్యతను చూపించేటువంటి దేవుడు. సో ఆయనకున్నటువంటి మారల్ అట్రిబ్యూట్స్లో ఉన్నటువంటి లక్షణములు ఇక్కడ ఈ లేఖన భాగంలో కనబడుతున్నాయి. ఆయన ఏమి చేస్తున్నాడట? ఆయన ప్రజల పట్ల దయ చూపిస్తున్నాడు. తండ్రి, నాయన, అబ్బా, ఫాదర్ అని పిలవగానే ఆయన వెంటనే కనికరము చూపించేటువంటి దేవుడు.
అందుచేత ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి మహిమ కలుగునగాక. కిందంటాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆ మాట చూడండి, దేవదేవునికి. దేవదేవునికి అంటే అర్థం ఏంటి? దేవుళ్ళకే దేవుడు, అది అన్నమాట అర్థం. ఈజ్ గాడ్ ఆఫ్ గాడ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. దేవుళ్ళకే దేవుడు. కింద రాయబడింది ప్రభువులకు ప్రభువు. భూమి మీద అనేకులు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, వారందరికీ ఆయన దేవుడు. భూమి మీద అనేకులు ప్రభువులు అనబడిన వారు ఉన్నారు, వారందరికీ ఆయనే ప్రభు. హల్లెలూయా. ఆయన ఒక్కడే మహత్కార్యములను చెయ్యువాడు. దేవుడు ఒక్కడే మహత్కార్యములను చేయగలవాడు. దేవుడు ఒక్కడేంటే నేను మాట్లాడే దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు. బైబిల్ దేవుడు గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈయన ఒక్కడే మహత్కార్యములు చేయగలడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలడు. ఈరోజు అనేకులు యేసుక్రీస్తును వెంబడించుచున్నారు అంటే ఆయన అనేకమైన మహత్కార్యములను ఆశీర్వాద కార్యములను చేయుట వలన అన్యజనులను ఆయన తన వైపు త్రిప్పుచున్నాడని అపోస్తలుడైన పౌలు సాక్ష్యమిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. అపోస్తలుడైన పౌలు తను చెప్పుచున్న సాక్ష్యం చాలా గొప్పది. ఎలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా జరిగించిన వాటిని చేయించిన వాటిని క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే కానీ మరి దేనిని గూర్చియో మాట్లాడ తెగింపనంటున్నాడు. అంటే అపోస్తలుడు పౌలు చెప్పేది ఏంటి? ఏం చెప్తున్నాడు పౌలు చెప్పిన విషయాల్లోని అన్యజనులు విధేయులగినట్లు చెప్పని మాట అందరికి కూడా. ఈనాడు అనేక మంది అన్యజనులు దేవుని వైపు తిరుగుతున్నారు, యేసుక్రీస్తు యొద్దకు వస్తున్నారు. గల కారణం ఏమిటి? ఏదో మతం మారుస్తున్నారు అని అనుకుంటున్నారు, కానీ ఇది మతం మార్చేది కాదు, ఇది మనసు మార్పిడి. హల్లెలూయా. చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఒక్కసారి బిగ్గరగా పంజాబీ అల్లులు చెప్పండి గట్టిగా. చేతుల పూర్తిగా పైకెత్తండి గట్టిగా. ఎందుకు చెప్పమన్నాను? అది ఎక్కడో తేడా కొడితే ఈ పంజాబీ అల్లులు చెప్పబడుతుంది, అది గుర్తించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి వాక్య భాగంలో అన్యజనులు విధేయులగినట్లు, పిల్లలు గమనించండి, అనేకులు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తున్నారంటే ఒట్టినే రావడం లేదు. వారి జీవితాల్లో యేసుక్రీస్తు చేసిన అద్భుతమైన కార్యాలు, స్వస్థతలు, సూచక్రియలు, విడుదల కార్యాలు, శాంతి సమాధానం పొందుకునటం వలన వారు యేసుక్రీస్తు దేవుడని గుర్తెరిగి ఆయనకు విధేయులవుతూ ఉన్నారు. విధేయులైన వారు ఆయనను వెంబడిస్తారు. ఎవరికైతే విధేయులు అవుతారో వారిని వెంబడిస్తారు. కాబట్టి అన్యజనులు విధేయులగినట్లు ఆయన మహత్కార్యములను మా ద్వారా చేయించారని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు.
పౌలుతో పాటు అంతకుముందు స్టెఫను కూడా అపోస్తలుల కార్యములో 7వ అధ్యాయంలో కూడా పౌలు కూడా స్టెఫను కూడా అదే సాక్ష్యం ఇస్తున్నాడు. సూచక్రియలు మహత్కార్యముల ద్వారా దేవుడు ఏం చేశాడట, మా ద్వారా జరిగించాడని సాక్ష్యం ఇస్తున్నాడు. చదువు ఒకసారి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం తెరవండి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం. రైట్. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని వాక్యము ప్రబలమై మనుష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఆ మాట అన్నది చేసుకోనండి. మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. హల్లెలూయా. కాబట్టి లిబర్టీలను అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. కానీ మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేరి. ప్రియులను గమనించండి, స్టెఫను ద్వారా కూడా దేవుడు అద్భుతములను, మహత్కార్యములను, ఆశ్చర్యకార్యములను, సూచక్రియలను దేవుడు జరిగించాడు. అందువలనని ఆయా ప్రాంతముల నుండి అనేకులు యేసుక్రీస్తు యొద్దకు వచ్చారు. ఈరోజు కూడా మనం చూసేది, ఆయన మహత్కార్యములను జరిగించువాడు, ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడని ఇక్కడ కీర్తనకారుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లేఖన భాగం అంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భాగం. ఎందుకంటే ఇశ్రాయేలీయుల ప్రజల మధ్య దేవుడు చేస్తున్నటువంటి కార్యములను బట్టి, ఆయన చేసినటువంటి గొప్ప ఉపకారాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 41వ వచనం చూడండి ఒకసారి. యెహోవా కృప నిత్యము ఉండునని దేవుని సంధానంలో దావీదు కాలములో యాజకులు దేవుని స్తుతిస్తున్న సంఘటన ఆ మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 41వ వచనంలో చూస్తున్నాం. ఆయన కృప నిరంతరము ఉండును, నిత్యము ఉండును. కాబట్టి ఈ కృప ఎంత గొప్పది అనేది మనకు సొలొమోను దేవాలయము కట్టిన తర్వాత, ఆ సొలొమోను కట్టిన దేవాలయమును ప్రతిష్ఠిత చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఈ మాటలు రాయబడతాయి. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 13వ వచనం. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. చాలు. పిల్లలు గమనించండి, దేవుని స్తుతించుట అనేది ఆనాడు ఆది కాలములో, పాత నిబంధన కాలములో దేవుని దేవాలయమును కట్టినప్పుడు, కట్టక ముందు, కట్టిన తర్వాత నేటికి కూడా దేవుని స్తుతించేది ఆయన కృప నిరంతరం ఉండును. ఎందుకు ఆయన కృప నిరంతరం ఉంటుందంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయం ఎలాగ ఉన్నది అనేది ఈ కీర్తన భాగంలో రాయబడింది. ఆయన చేసిన కార్యాలు చూడండి.
కొంచెం ముందుకు చదివితే 10వ వచనంలో రాయబడింది. 136వ కీర్తన 10వ వచనంలో, ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఎందుకు ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేస్తున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు భయంకరమైన విగ్రహముల చేత ఇశ్రాయేలీల ప్రజలను వారు పాడు చేస్తూ ఉంటుండగా, ఇశ్రాయేలీలను దేవుడు బయటికి పంపించడానికి ఆయన మోషేను ఎన్నుకున్నప్పుడు ఫరో వారిని వెళ్ళనీయకపోతే దేవుడు 10 తెగుళ్ళను పంపించున్నాడు. కాబట్టి పిల్లలు గమనించండి, ఆ 10 తెగుల్లో ఒకటి ఏంటంటే తొలిచూలులను ఆయన హతము చేయడం. తర్వాత వారి మధ్య నుండి ఇశ్రాయేలులను ఆయన రప్పించెను. ఆయన చెయ్యి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఎలనీయకపోతే వారిని అక్కడే బానిసలుగా ఉంచడానికి ప్రయత్నం చేస్తే దేవుడైన యెహోవా తన చెయ్యి చాపి ఏం చేశాడు? తన సైన్యమును, తన ప్రజలను ఎర్ర సముద్రంలో నుండి ఆయనను రప్పించాడు. ఎర్ర సముద్రంను ఆయన పాయలుగా చేసి ఆయన ఏం చేసినట? ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేసెను. స్తోత్రం చెప్పండి. శత్రువుల మీద విజయం ఇచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆనాడు ఎర్ర సముద్రములో ఫరో సైన్యమును ముంచి వేసిన దేవుడు మనకున్నటువంటి శత్రు సమూహమును కూడా అణచివేయుటకు శక్తిమంతుడు. కావాల్సింది ఏంటంటే దేవునితో మనం కనెక్ట్ అయి ఉంటే చాలు, దేవునితో సంబంధము కలిగి ఉంటే చాలు, దేవునితో సహవాసము కలిగి ఉంటే చాలు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే చాలు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మన పక్షంగా వ్యాజ్యమాడతాడు. దేవుడు మన పక్షంగా వ్యాజ్యమాడాలి అంటే మనము దేవునితో సంబంధము కలిగి ఉండాలి, దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మన శత్రువుల మీద మనకి విజయం రావాలి అంటే మనం దేవునితో సహవాసము సంబంధము కలిగి ప్రార్థన జీవితము కలిగి ఉన్నప్పుడు దేవుడే మన పక్షముగా పోరాటము చెయ్యవాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఆయన పోరాటము చేసి ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేస్తున్నాడు. చదువు అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. స్తోత్రం చెప్పిన గట్టిగా. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చాడు. అరణ్య మార్గము అంటే అర్థం చెప్పండి. అరణ్య మార్గంలో వెళ్ళడానికి అది దారి కలిగజేసింది కాదు, ఒక రోడ్డు ప్రయాణము కాదు. అరణ్యం అంటే భయంకరమైనటువంటి ఆ దట్టమైనటువంటి అడవులు, ముండ్ల తుప్పలు, అలాంటి మార్గములో నుంచి దేవుడు వారిని బయట తీసుకుని వచ్చాడు. అంటే భయంకరమైన శ్రమలు, కష్టాల గుండెగా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ అరణ్యములో నుండి దేవుడు మనల్ని బయటికి విడిపిస్తాడు. అరణ్యముగా గుండెగా నడిపించడానికి కూడా ఆయన శక్తిమంతుడు. శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా వాటిల నుంచి బయటికి రప్పించే సామర్థ్యం దేవునికి ఒక్కడికి మాత్రమే ఉంది. హల్లెలూయా. కాడి కింద చూస్తే మరొక రాజు మాట అంటాడు ఇక్కడ, గొప్ప రాజులను ఆయన హతము చేశాడు. గొప్ప రాజులు అంటే ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశంలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏ దేశాలు రాజులు ఆయన వారికి అడ్డమగా వచ్చినారో వారిని అడ్డగించారు, అటువంటి రాజులను సహితము ఆయన హతము చేశాడు. అంటే తన ప్రజల పక్షముగా ఆయన ఏం చేశారట? యుద్ధము చేసిన దేవుడు. ఏం చేశాడు? ఆయన ప్రజల పక్షముగా యుద్ధము చేశాడు, రాజులను సైతం హతము చేశాడు. కాబట్టి ఇక్కడ అంటాడు కదా వాక్యాలు చూస్తే, ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాడు. ఎవరు ఆ ప్రసిద్ధి నొందిన రాజులు అంటే కింద రాయబడింది, అమోరీయుల రాజు అయిన సీహోను, తర్వాత బాషాను రాజు అయిన ఓగును, ఆయన వారిని హతము చేశాడు. ఈ గొప్ప గొప్ప రాజులు సైతం మేమే
మగవాళ్ళము మేమే గొప్పవాళ్ళం అనుకున్న వారిని సైతం దేవుడు అణిచివేశాడు. ఈ రోజుల్లో కూడా చాలా విషయాలు ఏం జరుగుతుందంటే, మేమే నా రాజ్యానికి తిరిగి లేదు, నా ప్రభుత్వానికే తిరుగు లేదు, నేనే గొప్ప మేధావిని అనుకున్నటువంటి మహా గొప్ప గొప్ప నాయకులు చాలామంది ఉన్నారు. కానీ వాక్యవాలు చెప్తున్నాడు, ఎంతటి గొప్ప మహారాజులైనప్పటికీ, గొప్ప నాయకులైనప్పటికీ వారందరినీ కూడా ఎదిరించే సామర్థ్యం ప్రభువైన యేసుక్రీస్తుకు ఉంది. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. స్తోత్రం చెప్పండి. దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దీన దశ అంటే తిండి లేని సమయాలు, తాగడానికి లేని సమయం, తినడానికి లేని సమయం, ఆకలితో ఉన్న సమయాలు, పస్తుతో ఉన్న సమయాలు. ఇటువంటి దీన దశలో ఆయన ఏం చేశాడు? మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. 24 వచ్చి రాయబడింది, తన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. శత్రువుల చేతుల నుంచి తప్పించేవాడు ఆయనే. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆపదలు, అరణ్యాలు, ఎడారులు, నదులు అన్నీ ఉన్నాయి కదా, అందులో వ్రాయబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలను నదుల గుండా తప్పించాడు, అరణ్యము గుండా రక్షించాడు, ఎడారిలో నుంచి రక్షించాడు, శత్రువుల నుండి రక్షించాడు. ఆయన గొప్ప గొప్ప రాజుల నుండి రక్షించాడు. ఆయన కృప ఎంత గొప్పదంటే, అరణ్యములో నీళ్లను కలుగు చేసినవాడు, ఎడారిలో నదులను పారజేశాడు, బండ నుండి నీళ్లను ఉబ్బుకింపజేసినవాడు, ఆకాశము నుండి మన్నాను కురిపించాడు, పూరేలను రప్పించాడు. అంటే తన బిడ్డలను పోషించడానికి ఆయన ఏ కార్యమైనా ఆయన చేయగలడు. గడి స్తోత్రం చెప్పండి. కాబట్టి వాక్యభాగము చాలా గొప్పది, వాక్యము చాలా గొప్పది. ఆయన మాట సత్యమైంది. తన బిడ్డల యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరచడు. తనందు నమ్మికించిన బిడ్డలను దేవుడు సిగ్గుపరచడు. ఆయన సహాయం చేస్తాడు. ఇటు భోజన విషయంలో కానీ, అటు ఏర్పాట్ల విషయంలో కానీ ఏ కొదువ లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేత దేవునికి ఉద్దేశము, దేవునికి ప్రణాళిక ఏమిటో తెలుసా? ప్రతి ఒక్కరూ దేవుని కొరకు ఒక పత్రికగా వాడబడాలి. అదే ఉద్దేశం. దైవజనులు స్టీఫెన్ గారు చెప్పిన విషయం అదే. నీవెక్కడికి వెళ్ళినా ఏ కథ కోసం చెప్పాలి? యేసే కథ కోసం చెప్పాలి. దేవుడు అద్భుతమైనటువంటి వర్తమానం మనకు అందించాడు. కాబట్టి ఏదో నీ విన్నావు, నువ్వు రక్షించబడ్డావు అంటే చాలదు. ఎందుకు సభలు పెట్టిస్తామంటే మీ నెత్తి మీద బరువు పెట్టాలని కాదు, మీ నెత్తి మీద భారం పెట్టాలని కాదు. దేవుడిని సంతానంలో ప్రాంతాలను పెట్టడం వలన, పరిశుద్ధులు దావచ్చను వచ్చటం వలన అది మన ప్రాంతానికి, మన గ్రామానికి అది ఆశీర్వాదం. దైవ సేవకులు, పరిశుద్ధమైన భక్తులు ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా ఆస్వాదించబడుతుంది. ముళ్ళ తుప్పలు, బలు రక్కేసి చెట్లు, ఏంటండి ఇవన్నీ ఉంటాయి కదా, ఒక దినాన అన్నీ తొలగించబడతాయి. అది మంచి నేలగా అది దున్నబడుతుంది.
బీడు భూములను దున్నుడని వాక్యం చెప్తుంది. బీడు భూముల్లోకి ఎద్దులు వెళ్ళినప్పుడు, అరక వెళ్ళినప్పుడు, దున్నుతున్నప్పుడు అక్కడ మొలిసిన బలు రకేసే చెట్లు, ఆ గడ్డి, చెత్త చెదారం అది దున్నబడుతున్నప్పుడు, మరలా దున్నబడుతున్నప్పుడు ఒక దినాన్ని అది మంచి నేలగా మార్చబడుతుంది, అది చదును చేయబడుతుంది. అదే ఉద్దేశం. ఈ మన గ్రామం, మన ప్రాంతం అంతా కూడా కదిలించబడాలి, రక్షించబడాలంటే మనతో పాటు మిగిలిన భక్తులు, సేవకులు, పరిశుద్ధులు, సంఘ సభ్యులు అనేకులు వస్తున్నప్పుడు అందులో ప్రార్థన పరులు ఉంటారు, విశ్వాస వీరులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. వారు వచ్చి అడుగుపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా ఆస్వాదించబడుతుంది. ఆకోరు లోయ శపించబడిన స్థలం. దేవుడు దాన్ని ఎలా మార్చాడు? నిరీక్షణ ద్వారంగా మార్చాడు, ఆస్వాదకరమైన ద్వారంగా మార్చాడు. కాబట్టి దేవుని యొక్క సంధానంలో మనము చేసే ప్రాంతాలు, ఈ శపించబడిన ప్రాంతాలన్నీ కూడా కదిలించబడాలి. శత్రువును కూడా దూరంగా తరిమేసేటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శత్రువును కూడా దూరంగా తరిమేసేటువంటి దేవుడు. కనుక మన ప్రార్థన వ్యర్థము కాదు అని గుర్తెరగండి. మీ ప్రయాస, మీరు పడిన శ్రమ వ్యర్థము కాదు. ఒక దినాన్ని అది ప్రతిఫలం మనం చూస్తాం, ఆ ఉజ్జీవాన్ని చూస్తాం, ఆ యొక్క ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని మనము చూస్తాం. అందుచేతని ప్రార్థనలు ఖచ్చితంగా మనం చేస్తున్నప్పుడు గొప్ప కార్యాలు చేయటకు శక్తిమంతుడైన ఆడ మాట చూడండి, 25వ వచనం రాయబడింది, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. మనకి మాత్రమే కాదు. అంచేతనే ప్రభు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కోటలలో కూర్చుకొనవు, అయినను వాటిని పోషించుచున్నాడు ఆయన. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పిచ్చుకలు ఉంటాయి. పిచ్చు గూడు ఉందా లేదా? తీసిరా, శాంగం మళ్ళీ తీసినట్టుకున్నాడు. పాపం ఎంత బాధపడుతున్నాయో. మళ్ళా తీసుకొచ్చి పెట్టినాయి అవి. అవి ఎక్కడి నుంచి తెస్తున్నాయంటే మనం చూసాను, అవి వెనకాల ఆ చీపుర్లు ఉన్నాయి కదా, ఆ చీపుని ఇరిచేసి పట్టుకొచ్చి ఇక్కడ గూడు ఎట్టేస్తున్నాయి. చీపుని మళ్ళీ ఇరిచేసి అవి తీసేసారు, కానీ మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ పెట్టేస్తాయి అవి. వాడికి ఎవరిచ్చాడు జ్ఞానం? పిచ్చిక గూడి కట్టినట్టుగా మనం గూడి కట్టగలమా? వాడికి ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడో తెలియదు. చిన్న పిచ్చికకు ఎంత తెలివితేటలు ఇచ్చాడో తెలియదు. ఎంత చక్కగా కడతాయో గూడి అవి. వాటి కోసం ఆ ఇల్లు కట్టుకుంటున్నాయి. అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. పిచ్చుకలను పోషించేవాడు ఆయనే, కాకులను పోషించేవాడు ఆయనే, చిలుకలను పోషించేవాడు ఆయనే, ప్రతి జీవిని పోషించేవాడు ఆయనే. ఆయన నిన్ను నన్ను కూడా పోషించడానికి శక్తివంతుడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారాని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రభువు సన్నిధానంలో వాటికంటే, ఆకాశ పక్షుల కంటే మనము శ్రేష్ఠులము. అందుచేత వాక్యాలు అంతా చూస్తున్నప్పుడు ఆకాశం అందుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎక్కడున్నాడు ఈ దేవుడు? గడిచేప్పుడు మనం పోషించే దేవుడు ఎక్కడున్నాడు? ఈయన కనుక భూమి మీద ఉంటే చంపేదురు చాలామంది. భూమి మీద ఉంటే చంపేదురు. ఆయన భూమి మీద కూడా వచ్చాడు యేసయ్య. భూమి మీదకి వచ్చినందుకు చంపేశారు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినందుకు చంపేశారు. ఆయన సజీవుడై తిరిగి లేచిన దేవుడు. జీసస్ ఇస్ అలైవ్. ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచిన దేవుడు. ఇప్పుడు ఆత్మస్వరూపి అయిన వాడు,
ఆత్మస్వరూపైన దేవుని ఏ మనుషుడు చంపలేడు. అందుచేతనే యేసు ప్రభువారు చెప్పారు, దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఎందుకంటే ఆయన ఆకాశమందుండు దేవుడు గనుక ఆయన తనకిచ్చవచ్చునట్లుగా సమస్తమును చేయుచున్నాడు. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నిన్ను నన్ను పరిశీలించి చూస్తూ ఉన్నాడు. నమ్మకమైన వారి కొరకు ఆయన దేశంలో కనిపెడుతూ ఉన్నాడు. అందుచేత ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఎంతమందికి ఆయన కృప కావాలి? చేతుల పైకి ఎత్తండి. ఎంతమందికి ఆయన కృప కావాలి? పంజాబీలు చెప్పండి ఒకసారి గట్టిగా, పూర్తిగా. మగవాళ్ళు గడి చెప్పండి. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప లేకపోతే ఎవడు బ్రతకలేడు ఈ లోకంలో. ఎంతమందికి కావాలి ఆయన కృప? పౌలు జీవితంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళును గురించి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. పౌలు రక్షించబడినప్పుడు రోమిలికి రాసిన పత్రిక తీయని ఒకసారి 7వ అధ్యాయము. ఆయన ముళ్ళు పెట్టినాడు. పౌలు చాలా బాధపడ్డాడట. తన బాధ చెబుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే, ఏడవ అధ్యాయము 18 వచ్చిన చదవమ్మా. అనగా నా శరీరమందు మంచిది ఏదియును నివసింపదని ఎరుగుదును, మేలనేది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాని చేయుటకు నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసినలా దాని చేరినది నా యందు నివసించు పాపమే కానీ ఇక్కడ నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదన్న ఒక నియమం నాకు కనబడుచుంది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమం నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! ఈటి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక  నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికంగా ఎచ్చిపోక నిమిత్తం 7 వచ్చును. రైట్. నన్ను నలగగొట్టుటకు సాతానిక దూతగా ఉంచబడను, ఆధీనక నా ఎదుట నుండి తొలగిపోవనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. స్తోత్రం చెప్పండి. ఏం చేశారట పౌలు అంటాడు, నా శరీరములో ఒక పాప నియమం ఉన్నది, అది నాలో నుండి పోరాడుతూ ఉంది, నాలో నుండి అది పోరాటం చేస్తుంది, పాప నియమం ఉన్నది అంటున్నాడు.
కాబట్టి ఇక్కడ అంటాడు, నాలో ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు. ఆ ముళ్ళు ఏంటంటే, పౌలు రక్షించబడినప్పుడు తన కన్నుల నుండి పొరలు రాలిపోయినట. అప్పటి నుండి కళ్ళలో నుంచి నీరు కారుతూ ఉంది. ఆ నీరుతోనే తుడుచుకుంటూ రోజు ఆ కళ్ళంట నీళ్ళు తుడుచుకుంటూ ఉండేవాడట. ఆ కళ్ళంట నీళ్ళు తుడుచుకుంటూనే తన లేఖనాలు, గ్రంథాలు రాయడం మొదలుపెట్టాడు. మళ్ళా పక్క వారి చేత రాయించడం మొదలుపెట్టాడు. కాబట్టి అది ఒక రకమైన ముళ్ళుగా తను భావించాడు. మరికొందరు ఏం చెప్తారంటే, పౌలుకి పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత లావిడి విడిచిపెట్టేసింది, అంచేత ఒంటరిగా ఉండి తను బాధపడుతున్నాడు, అంచేత మంచి చేయాలనుకున్నాడు కానీ మంచి చేయలేకపోతున్నాడు, నేను చెడ్డనే చేస్తానని అంటున్నాడు. అదొక రకమైన ముళ్ళుగా అని చెప్తూ ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ కానీ ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలాగ ఉన్నా పౌలు చెప్పేది మాత్రం నాలో ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు. ఆ ముళ్ళు ఏం చేస్తుంది? నేను బహుగా హెచ్చిపోకున్నట్లు నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన. ఎలా ఉంది చెప్పండి? కొన్ని సందర్భాల్లో మనం హెచ్చిపోకున్నట్లు దేవుడంట మనలో ఒక ముళ్ళు ఉంచుతాడట, సాతాను యొక్క దూతగా ఉంచుతాడని దాన్ని. అప్పుడు దేవాని ఆయన పాదాలు పట్టుకుంటాం మనం. ఆ ముళ్ళు ఉండటం వల్ల పౌలు ప్రార్థన చేశాడట. 3 సార్లు ప్రార్థన చేశాడట పౌలు, 3 మారు ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసేమంటున్నాడు, ప్రభువా ఈ ముళ్ళు నాలో నుంచి తీసివేయమని ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు అన్నాడట, ముళ్ళు తీసేయాలా కృప కావాలా అని అడిగాడట. స్తోత్రం చెప్పండి. ముళ్ళు తీసేయమంటావా కృప ఇమ్మంటావా? ఏం కావాలి? ముళ్ళు తీసాననుకో నా కృప నీకు ఉండదు, తట్టుకోలేము. ఆ ముళ్ళు భయంకరంగా గుచ్చుకుంటుంది, తట్టుకోలేము. ముళ్ళుంచి కృప ఉంచాను అనుకో, ఆ కృప వల్ల నువ్వు ఆ ముళ్ళుని తట్టుకోగలుగుతావు, ఓచుకోగలుగుతావు. కాబట్టి ఇప్పుడు కృప కావాలా ముళ్ళు తీసేయాలని అడిగాడు. అప్పుడు ఈయనేమంటాడు? ఆయన అన్నాడు, నా కృప నీకు చాలునని ప్రభు చెప్పాడట. నీ ముళ్ళు తీయను, ముళ్ళు తట్టుకోవడానికి నా కృప నీకు చాలును. అప్పుడు పౌలు అన్నాడట, అయితే ప్రభువా నీవు నాకు ఏం చేయమన్నాడు? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని అని చెప్పాడు. కాబట్టి నీ బలహీనతలు నీ శక్తి పరిపూర్ణమవుతుంది. నీలో ఉన్న ముళ్ళు తీయను, ముళ్ళు ఉంచుతాను, కృప నీకు తోడుగా ఉంచుతాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అంటే మనకు శ్రమ ఉంటుంది, శ్రమ తట్టుకునే కృప కూడా ఉంటుంది. అర్థమైందా? బాధలు ఉంటాయి, బాధలు తట్టుకునే కృపను దేవుడు ఇస్తాడు. శ్రమ ఉంటుంది, శ్రమ తట్టుకునే కృప ఉంటుంది. బాధ ఉంటుంది, బాధ తట్టుకునే కృప ఉంటుంది. అంచేత పౌలు అన్నాడు, ప్రభువా నీ కృప నాకు చాలేనైనా ఆ కృప అలా ఉంచి అన్నాడు. అంచేతనే చాలాసార్లు పాటలు పాడుతున్నప్పుడు నీ కృప ఉంటే నాకు చాలు. మాట్లాడితే మనం ఏం చెప్తాం? దేవుని దయ ఉంటే చాలండి, దేవుని కృప ఉంటే చాలండి అని ప్రభు సందులో మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఆయన కృప లేనిది మనం బ్రతకలేం. అంచేతని కీర్తన భాగంతో రాయబడింది, హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరము ఉంటున్నాం. దేవుని కృప నిరంతరం మన కుటుంబంలో ఉంటే శ్రమైనా, కష్టమైన, బాధ అయినా, ఏ హింస అయినప్పటికీ కూడా తట్టుకునే శక్తిని, సామర్థ్యమును దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. అందుచేత ప్రభువా నాకు ఈ బాధ వచ్చింది, దీన్ని తట్టుకోవడానికి తగిన కృప నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. గాయమైంది, గాయాన్ని తట్టుకునే కెపాసిటీ ఉంటే గాయమైన బాధ ఉండదు.
ఆ గాయాన్ని తట్టుకునే సామర్థ్యం కావాలి. కాబట్టి ప్రభువు మనకి ఎలా పెడుతున్నాడంటే హెచ్చిపోకుండా ఒక ముళ్ళు మీలో ఉంచుతున్నాను అంటాడు. మనం హెచ్చిపోకుండా ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో రకమైన ముళ్ళు ఉంటుంది. ఏదో రకమైన ముళ్ళు పెడుతుంటాడు ప్రతి ఒక్కరి కుటుంబంలో. దేనికోసం ఈ ముళ్ళు అంటే నువ్వు హెచ్చించుకోకుండా, నీవు గర్వము చెందకుండా, గర్విష్ఠుడిగా అయిపోకుండా, నీవు నేనే గొప్పవాడనని చెప్పుకోకుండా దేవుడు ఎక్కడో ఏదో ఒక ముళ్ళు మనలో ఉంచుతాడు. అది శారీరక రోగమైనా కావచ్చు, ఆర్థిక ఇబ్బందులనే కావచ్చు, మానసికమైన సమస్యలనే కావచ్చు, ఏదో రకమైన సమస్య మనకు వెంటాడుతూ ఉంటుంది. అది తీసేయాలని ప్రార్థన చేస్తాం, దేవుడు తీసేస్తాడు. కానీ తీసివేస్తుండను కానీ ఆయన కృపనిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన తీసివేస్తాడు, ఆ శ్రమలో నుంచి తప్పిస్తాడు, ఆ కష్టం నుంచి తప్పిస్తాడు. పౌలుకు పడిన శ్రమలు ఇన్నన్ని కాదు. కాబట్టి క్రీస్తు పడిన పాటలు కొద్దిపోయిన వాటిని నా శరీరం అందు నేను అనుభవించుచున్నాను అంటాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరు పడుకొని లేపండి. తేజ విను. క్రీస్తు పడిన పాటలలో కొద్దిపోయిన వాటిని ఏం చేస్తున్నాడు? నా శరీరం అందు నేను అనుభవించను అంటున్నాడు. కాబట్టి పౌలు పడిన శ్రమలు చాలా శ్రమలు, 1 కాదు 2 కాదు, లెక్కించలేనని శ్రమలు పట్టాడు. అయినను పౌలు అంటాడు, యువర్ గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ మీ, నీ కృప నాకు చాలును. స్తోత్రం చెప్పండి. దేవుని కృప నీకు చాలు. మనం ఏ కార్యము చేయడానికైనా, ఏమి జరిగించడానికైనా ఆయన కృప లేకపోతే ఏది చేయలేము. ఈ 3 దినాలు మీటింగ్లు అన్ని విషయాలు దేవుడు తన కృప చూపి తన ఆత్మచేత నడిపించాడు. ఈ 3 రోజులు మాత్రమే కాదు, దేవుని కృప మన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. మీ ఇంట్లో, మీ కుటుంబాల్లో దేవుని కృప ఉండాలి అంటే ఇక్కడ చదవబడిన వాక్య భాగాలు మనం చూస్తాం కదా. 136వ కీర్తన అంతా కూడా ఆయన మన నిమిత్తమై ఏం చేశాడంటున్నాడు? రాజులను సహితము అణచివేశాడు, సముద్రమును అణచివేశాడు, పాయలుగా చేశాడు, శత్రువులను ఓడించాడు. ప్రతి కార్యములో కూడా ఆయన తన కృపచేత నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆనాడు అన్ని కార్యములు చేస్తున్న దేవుడు ఆయన కృప చూపి అరణ్యములో చూసిన వాక్యుడు సమస్త జీవులకు ఆయన ఆహారము ఇచ్చేవాడని, అరణ్యములో ఏం చేస్తాడైనా ఏం చేశాడు? అరణ్యములో తన ప్రజలను తోడుకొని వచ్చాడు, ఆహారం ఇచ్చాడు, నీళ్ళనిచ్చాడు. ఇంకేం చేశాడు? అరణ్యములో పూరేళ్ళను కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఎడారులలో పోషించగలిగిన సామర్థ్యం దేవునికి ఒక్కడికి మాత్రమే ఉంది. ఏలియా ఒక దినాన్ని వెళ్ళిపోయి కెద్రోను వాగు దగ్గర ఏం చేస్తున్నాడు? తను పడుకుని ఆకలితో నిద్రపోతున్నాడు, ఆకలితో బాధపడుతున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? కాకుల చేత ఆహారం పంపించాడు. ఆహారం ఒకటే పంపించాడా? భోజనం ఒకటే పంపించాడా? ఏమిచ్చాడు? త్రాగడానికి నీళ్ళు, తినడానికి చపాతి, దాంట్లో నంచుకోవడానికి మాంసం, కాకోలములు, ఉదయం మందు రొట్టెను మాంసమును, అస్తమయం మందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగ నీరు త్రాగుచు వచ్చుచుండెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేశాడంటే అస్తమయం అతడు ప్రతి ఉదయము సాయంత్రం
దేవుడు ఒక పూట పోషించాడా, 2 పూటలు పోషించాడా? చెప్పండి గట్టిగా. 2 పూటలు పోషించాడు. సరైన ఆహారం అది, షుగర్ లేని ఆహారం, అదేందా, జబ్బు లేని ఆహారం. ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నన్ను ఆయన పోషించుటకు సామర్థ్యము కలిగిన వాడు. ఆయన భయభక్తులు గల పిల్లలను అడవిలో ఉన్న సింహము పిల్లలైన ఆకలి గురిని కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొద్దువై ఉండదు. హల్లెలూయా. ఆయనే మనలను పోషించువాడు. సో కృప అనేది దేవుని కనికరములో నుంచి వచ్చేది. కృప అనేది దేవుని ప్రేమలో నుండి వచ్చేది. కృప అనేది దేవుని యొక్క జాలి గల వాత్సల్యత గుణములో నుంచి వచ్చేది. కృప అంటే సింపుల్గా ఆశీర్వాదం అని అర్థం. కృప అంటే సింపుల్గా చెప్పాలంటే ఇచ్చుట. కృప అంటే ఇచ్చుట, ఆకలి తీర్చుట, ఆశ తీర్చుట, సమృద్ధిని కలుగు చేయుట, ఏంటండి, దాహమును తీర్చుట. ఇవి చేసేదే కృప. ఇట్ ఈస్ ఎ షేరింగ్, ఇట్ ఈస్ ఎ గివింగ్, ఇట్ ఈస్ ఎ లవింగ్. ప్రేమించుట, ఇచ్చుట, పంచుట, ఇవే కృపలో ఉన్నాయి. కృప లేపంచితనే నీ కృప లేనిది నేను బ్రతకలేని అని పాట పడతాం. నీ కృప ఉంటే నాకు చాలు. ఎంతమంది దేవుని కృప కావాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ ఆయన కృప లేకపోయినా పర్లేదు. ఎవరి కృప కావాలి మీకు? చెప్పండి గట్టిగా. యేసే కృప కావాలి. స్నేహితుల కృప లేకపోయినా పర్వాలేదు, దేవుని కృప కావాలి. ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు తన కృప చేతనే పోషించాడు. ఆ వారిని పోషించిన దేవుడు ఆయన మనల్ని కూడా పోషించుటకు సామర్థ్యము కలిగిన వాడు. హల్లెలూయా. హాగరు ఉంది, అరణ్యములో పిల్లవాడిని పట్టుకుని వెళ్ళిపోయింది. సారా పంపించేసింది. అబ్రహామును ఒక కొండతో నిలిచి పంపించాడు, బుడితో నిలిచి. అవి దారులు అయిపోయినాయి. అరణ్యంలో తీసుకుని వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద పడకబెట్టి ఉంది. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు మరెవరు విన్నారు? చెప్పండి, ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. అక్కడ దేవదూత వచ్చింది. ఇదిగో నీళ్ళు, పక్కనే ఉన్నాయి నీళ్ళు. ఆ నీటిని ఎంతవరకు ఆగరుకు కనబడలేదు. ఆ నీళ్లు తీసుకొచ్చి తను పట్టించింది. అంటే ఆగరు కుమారుడైనటువంటి ఇస్మాయేలు యొక్క దాహమును చూచినవాడు దేవుడని యెహోవా. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఎవరు వచ్చారు, ఎవరు ఇచ్చారంటే దట్ ఇస్ ద గాడ్స్ గ్రేస్. అక్కడ కూడా దేవుని కృప ప్రత్యక్షమైంది. దేవుడు ఇచ్చాడు, సమృద్ధిగా నీళ్లు త్రాగ పిల్లవాడు బతికాడు. నీటి వాగులలోనే దేవుని కృప ఉంది. కాబట్టి దేవుడి యొక్క కృప ఏదిగా ఎవరి ద్వారా వస్తుందో తెలీదు. దేవదూత ద్వారా అయినా రావచ్చు, కాకుల ద్వారా అయినా రావచ్చు, ఇంకెవరి ద్వారానైనా రావచ్చు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఇక్కడ కృప అనేది దేవుని సంధానంలో నీవు నేను కష్టపడితే వచ్చేది కాదు, శ్రమ పడితే వచ్చేది కాదు. దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చేది, దేవునితో సహవాసం చేస్తే వచ్చేది, దేవుని చెంతలో కనిపెట్టి ప్రార్థన చేసేది వచ్చేది దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. కాడి కీర్తనలో చదవబడిన 136వ కీర్తన అంతా కూడా వాక్యంలో రాబడింది. నీ కృప లేదా ఆయన కృప నిరంతరము ఉండును. ఎంత కావాలో ఉండాలి కృప చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన కృప నిరంతరం ఉండునని వారు ఎప్పటికప్పుడు దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు కనుకనే ఆ కృప వారి మీద ఉంది. మరి మన మీద కూడా రావాలంటే దేవుడి కార్యం చేశాడు, మన పని అయిపోయింది, దేవుని కృప అయిపోయింది. కాబట్టి మన ప్రార్థనలు ఆఫ్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి రా? ప్రార్థనలు ఏం చేయాలి? తెల్లారి ప్రార్థనలు కొనసాగలాగిపోవాలా? అవి కంటిన్యూ చేయాలి. ప్రార్థన ఆగిపోకూడదు, విశ్వాసం ఆగిపోకూడదు, వాక్యం ఆగిపోకూడదు, ఉపవాసం ఆగిపోకూడదు, ప్రత్యేక కోడికలు ఆగిపోకూడదు, స్త్రీల కోడికలు ఆగిపోకూడదు, ఇవన్నీ సువాత కోడికలు ఆగిపోకూడదు. ఇవన్నీ మళ్ళీ ఏం చేయాలి? ఇవన్నీ కొనసాగుతూనే ఉండాలి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, చేతులు పైకెత్తి. హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క సన్నిధానంలో దేవుని కృపయు సమాధానం ఆశీర్వాదము నిత్యము మన గృహములో ఉండినట్లుగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని కృప కొరకు కనిపెట్టినట్లు ఆది సంఘస్థులైనటువంటి వారందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఆ కృపను పొందడానికి సంఘంలో ఒక విషయం ఉంది. ఏముందో తెలుసా? సంఘంలోని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము మొదటి వచనం చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుడి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు. స్తోత్రం చెప్పండి. ఏటమ్మనవుతున్నావు నువ్వు? ఏమర్థమైంది? ఒకటి ఏం చేయాలి? ఐక్యత యందు శ్రద్ధ కలిగి ఐక్యతను కాపాడుకోవాలి. చెప్పండి మాట గట్టిగా. ఐక్యత కలిగి అందరూ అన్ని పనులు చేస్తారు. దేవుని స్తోత్రం. 3 దినాల్లో ఈ ఐక్యతను ఏం చేయాలి? అలా కాపాడుకుంటూ ఉండాలి. కలిసి కూరగాయలు కోసారు, కత్తిపీట పట్టిన రమ్మనులు కత్తిపీటలు పట్టిన వచ్చారు 6 గంటలకే. ఏంటండి? కోసినోళ్ళు కోసారు, తోమినోళ్ళు తోమారు, కడిగినోళ్ళు కడిగారు, వండించినోళ్ళు వండించారు, పెట్టినోళ్ళు పెట్టారు. ఇదంతా ఏమిటిది? చెప్పండి గట్టిగా. ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై చెప్పండి మాట గట్టిగా. ఎక్కడ శ్రద్ధ ఉండాలి మనకి? శ్రద్ధ ఎక్కడ ఉండాలి? వంట చేసుకోవడంలోనా? సంపాదించడంలోనా? ఐక్యత కాపాడుకుంటూ శ్రద్ధ ఉండాలి. ఇది ఎక్కడంటే ఇంటిలో ఉండాలి. ఇంట్లో కూడా ఐక్యత కాపాడుకుంటూ శ్రద్ధ వహించాలి. ఇంట్లో భార్య భర్తలు తన్నుకుంటున్నప్పుడు, తల్లి పిల్లలు గొడవలు అవుతున్నప్పుడు, ఎందుకు ఈ గొడవలు అవుతున్నాయో, ఎందుకు ఈ ఫైటింగ్స్ అవుతున్నాయో అవి జరగకుండా అక్కడున్న ఐక్యతను కాపాడుకొనుటలో ఏ ప్రాబ్లమ్స్ వలన మాకు సమస్యలు వస్తున్నాయో భార్య భర్తల మధ్య, తల్లి పిల్లల మధ్య అని గ్రహించి వాటిని సాల్వ్ చేసుకునే యందు శ్రద్ధ కలిగి ఉండడమే ఐక్యతను కాపాడుకోవడం. అక్కడ ఐక్యతను కాపాడుకునే యందు శ్రద్ధ కలిగి ఉండాలి. రెండవది ఏంటి? ప్రేమతో ఒకడు సహించాలి. చెప్పండి గట్టిగా. ప్రేమతో ఒకరినొకడు సహించాలి. సహనం, ఓర్పు, సహనం అనేది ఉన్నప్పుడు, ఓర్పు అనేది ఉన్నప్పుడు, ఒకరితో ఒకడు సహించినప్పుడు మాత్రమే దేవుని సంధానములో ఏ కార్యమైనా నువ్వు చూడగలుగుతావు. అది ఇంటిలోనైనా చర్చిలోనైనా ఓర్పు సహనము ఉండాలి. చెప్పండి, ఏముండాలి? గట్టిగా. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఒకరితో ఒకడు సహించండి. మూడోది ఏంటి? ప్రేమ కలిగి నడుచుకోండి. ఇది
ప్రేమ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. ప్రేమ ఉంటే అన్నీ వస్తాయి. మొదటి కొరింథీ రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క లక్షణాలు ఉంటాయి. ప్రేమ ఏం చేస్తుంది చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకోనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము ఉంటున్నాం. స్తోత్రం చెప్పండి. ప్రేమ ఏం చేస్తుంది? ఇప్పుడు శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ ఎలా ఉంటుందట? అది డంబముగా ప్రవర్తింపదు, మచ్చరపడదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకోదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకోదు. ఏం చేస్తుంది మరి? ప్రేమ అన్నిటినీ తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎప్పుడైతే ఉంటుందో, ప్రేమ అనేది ఉంటే అన్నిటికీ తట్టుకుంటాం. ప్రేమ హృదయంలో ఉన్నది చర్లే అనుకుంటాం. లోన ప్రేమ ఉందనుకోండి, కనికరం వస్తుంది. అర్థమైందా? కొన్నిసార్లు మా వాళ్ళు అంటారు, పాస్టర్ గారు, ఇగో మీరు ఇప్పుడు ఎలా మాట్లాడరా, ఇలాగే ఉండండి, తర్వాత మళ్ళీ అలా ఇచ్చి చెప్పి ఏదైనా మాట్లాడితే మళ్ళీ మీరు వెంటనే కరిగిపోకుండా అంటారు. అంటే ఏంటి? నేను కొంచెం కఠినంగా ఉంటాను, మీకు తెలిసే సంగతి. కొన్ని సందర్భాల్లో కోపపడతాను, కఠినంగా ఉంటాను, మళ్ళీ వెంటనే నాది కరిగిపోతుంది మనసు. అది అలాగే తెలుసు మా పాస్టర్ గారికి. మీరు అలాగే ఉండండి, కరిగిపోకుండా ఉంటారు. అంటే అర్థం ఏంటి? కరిగిపోకుండా ఉండాలి అంటే కఠినంగా ఉండాలి. కఠినంగా ఉండాలంటే ఇది ఉండదు. నాకు ఆ కఠినమైన మనసును దేవుడు పెట్టలేదు. అది కొందరికి ఉంటుంది కఠినమైన మనస్సు. ఆ కఠినమైన మనసు నాలో లేదు. కాబట్టి ఎంతటి పరిస్థితికైనా మళ్ళా కనికరం చూపించే పరిస్థితి వస్తుంది. అంటే ప్రేమ ఉన్న చోట కనికరము ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ప్రేమ ఉన్న చోట ఏమొస్తుంది? కనికరం ఉంటుంది. నువ్వు కరిగిపోతావు. నీలో నిజముగా ప్రేమ ఉంటే నీ బిడ్డల పట్ల, నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ కుటుంబ సభ్యుల పట్ల నువ్వు కనికరము కలిగి ఉంటావు. ప్రేమ ఉన్న వ్యక్తివు. ప్రేమ అది ఏం చేస్తుందంటే ఎంతటి చేదైనా వాటినైనా అది ఏం చేస్తుంది? క్షమించేస్తుంది. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ ఓర్చును. సహించటం, అన్నిటిని ఓర్చును. అంచేతనే ఎన్నిటి కలిగి ఉండడానికి ప్రభువా నీ కృప నాకు చాలు. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ కలిగి ఉండాలని ఏం కావాలి? ఇప్పుడు కృప కావాలి. కృపలోనే ఇవన్నీ ఇముడు ఉన్నాయి కనుక మన యేసయ్య కృప కలిగిన వాడు, దేవుడు కృప కలిగిన వాడు కనుక ఆ కృపలో నీవేదైనా సరే నువ్వు పొందుకుంటావు. కాబట్టి కృప కొరకు కనిపెడదాం, కృప కొరకు ఎదురు చూద్దాం. ఇతరుల పట్ల కూడా కృప చూపేవారిగా ఉందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక.